Savitribai Phule, when she wanted to study, she was beaten with stones and bricks. అర్థమైందా? సో ఇప్పుడు ఎంతమంది వచ్చి కూర్చున్నారు క్లాసుల్లో అమ్మాయిలు? చాలా మంది చదువుకుంటున్నారు, చాలా మంది లీడర్స్. అర్థమైందా? మెనీ పీపుల్ ఆర్ రన్నింగ్ కంపెనీస్ అండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అర్థమైందా? సో సొసైటీ ఫర్ చేంజ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఓవర్ నైట్ చేంజ్. వెన్ ఎవర్ ద చేంజ్ కమ్స్, చేంజ్ ఈస్ స్లో. అర్థమైందా? సో రైట్ డౌన్ బేస్డ్ ఆన్ మ్యారేజ్ ప్యాటర్న్. Based on marriage pattern. So first, write down. First thing is monogamous family. Monogamous family. Monogamous family. So having a single spouse or partner at a time. Next is polygamous family. సో ఎంతమందిని మనం పెళ్లి చేసుకుంటున్నాం దాన్ని బట్టి అనమాట. సో బేస్డ్ ఆన్ మ్యారేజ్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్. సో పాలిగమస్ ఫ్యామిలీ అగైన్ ఇట్ ఇంక్లూడ్స్ టూ వేరియేషన్స్. వన్ ఈస్ పాలీజినీ అండ్ పాలియాండ్రీ. వాట్ ఇస్ ఇట్? పాలీజినీ అండ్ పాలియాండ్రీ. పాలీజినీ అండ్ పాలియాండ్రీ. సో ఈ మధ్య ట్రైబ్స్లలో కూడా ఇది తగ్గినప్పటికీ కూడా, కాకపోతే ప్రిడామినెంట్ గా ఇట్లాంటి కస్టమ్స్, ఇట్లాంటి అఫైర్స్ అని కూడా మనం ట్రైబ్స్ లో ఎక్కువ చూస్తాం. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ ఈస్ గోండ్స్ ఉన్నారు కదా. సో గోండ్స్ స్టే ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ దీస్ రీజియన్. సో గోండ్స్ లో ఎక్కువ ఈ కష్టం అనేది ఉంది. దే ఆర్ పర్మిటెడ్ టు మ్యారీ మోర్ దెన్ వన్ వైఫ్. గోండ్స్. ద అదర్ ఎగ్జాంపుల్ ఈస్ బైగా ఇన్ మధ్యప్రదేశ్. బైగా ఈజ్ ఆల్సో ట్రైబ్. BAIGA, బైగా ట్రైబ్. బైగా ట్రైబ్ ఇన్ మధ్యప్రదేశ్ ఈజ్ ఆల్సో వన్ ట్రైబ్. అండ్ 95% ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ మోనోగమస్. 95% ఉన్నప్పటికీ కూడా ఆ 5% రేర్ ఎగ్జామ్షన్ ఉంది అనమాట. అండ్ another tribe is Nishi tribe, NISHI, Nishi tribe in Arunachal Pradesh. That is also an example. Gonds, Baiga, BIGA, Baiga, and Nishi. Okay, in these tribes we see, and కొన్ని నాగా ట్రైబ్స్. నాగాలాండ్ ఉంది కదా, నాగాలాండ్ is a very big issue. నాగాలాండ్ లో కూడా చాలా తెగలు ఉంటాయి అనమాట, ఒక తెగ కాదు. They are all common ethnicity and ancestry, but doesn't mean they are single tribe. Many tribes are there within Nagas. అర్థమైందా? తెలుగు పీపుల్ అంటే తెలుగు లోపల ఉంటారు, చాలా మంది ఉంటారు కదా, డిఫరెంట్ పీపుల్. అట్లా నాగాస్ ఆర్ ఆల్సో ఏ బిగ్ సొసైటీ. వాళ్ళు సపరేట్ దేశం కావాలని అడితే, సపరేట్ దేశం కాదు కానీ ఒక రాష్ట్రం తీసుకోండి అని చెప్పి గవర్నమెంట్ హ్యాస్. అది వెరీ బిగ్ థింగ్, నాగాలాండ్ ఇష్యూ ఆల్సో. సో నాగాలాండ్ అనేది కూడా చాలా ట్రైబ్స్ ఉంటాయి. ఆ ట్రైబ్స్ లో కూడా కొన్ని డజన్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటాయి కదా, దానిలో కూడా కొన్ని ట్రైబ్స్ ఎస్పెషల్ గా పాలిగమీ ప్రాక్టీస్ చేస్తాయి అనమాట. అర్థమైందా? సో పాలిజినీ ఎందుకు అంటే, మల్టిపుల్ వైఫ్స్ ఎందుకు చేస్తారంటే, ఒకటి కొన్ని ట్రైబ్స్ లో బ్రైడ్ ప్రైజ్ ఇవ్వాలి. పర్టికులర్ గా నిషి ట్రైబ్ అట్లాంటి దానిలో బ్రైడ్ ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అవసరం లేదు అని చెప్తాం. అర్థమైంది? సో పాలిజినీ ఎందుకు అంటే బ్రైడ్ ప్రైజ్ ఇవ్వాలి. బ్రైడ్ ప్రైజ్ అంటే అమ్మాయికి డబ్బులు ఇస్తారు, కొన్ని కస్టమ్స్ లో ఉంటది అనమాట ట్రైబల్. సో బ్రైడ్ ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఇట్ డిఫైన్స్ ద ఔకాత్ ఆఫ్ ఎ మ్యాన్. అర్థమైందా? సో ఇట్ ఇస్ ఏ సోషల్ సింబల్ ఆల్సో, అండ్ ఇట్ ఆల్సో ఎకనామిక్ స్టేటస్. టు హ్యావ్ మల్టిపుల్ వైఫ్స్ మీన్స్ యు ఆర్ రిచ్ పర్సన్, యు ఆర్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ సొసైటీ, ఆర్ యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మనీ. అర్థమైందా? ఒక ఫ్యాక్టర్ ఏమో ఎకనామిక్ సింబల్ అండ్ సోషల్ స్టేటస్. సో కొన్ని బిలీఫ్స్ ఉంటాయి కదా ట్రైబ్స్ లో, క్లాన్స్ లో. సో వాళ్ళని మీటింగ్స్ లో పిలవడం కానీ, సో ఎక్స్ట్రా కుక్ చేయడం కానీ, లేకపోతే ఆ కుర్చీకి కొంచెం ఒక టవల్ వేయడం కానీ, ఇట్లాంటి రెస్పెక్ట్ అంతా కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సో అదొకటే కాకుండా హ్యావింగ్ మల్టిపుల్ వైఫ్స్ విల్ ఈజ్ అప్ ద బర్డెన్ ఆన్ ద హౌస్. Many tribes, even in Africa, I watched plenty of documentaries also. So wives are there to share the burdens of a family also. Polyandry, POLYANDRY. So which means it is to have multiple husbands. Adamena, getting married to multiple husbands or multiple men. Adamena, at a time you are having how many people? Multiple people, more than one. సో లాస్ట్ ఇయర్ అది పెద్ద న్యూస్ అయిపోయిందంట. అంటే ఎనీథింగ్ దట్ ఈస్ అన్కామన్ బికమ్స్ న్యూస్. సో న్యూస్ వాళ్ళకి కూడా ఆ కవరేజ్ అదంతా కావాలి కదా. సో వాళ్ళకి కూడా టీఆర్పీ వ్యూస్ అవి ఉంటాయి కదా, వ్యూవర్షిప్ అంతా కూడా. సో వాళ్ళ ఉంటది అనమాట న్యూస్ ఛానల్స్, ట్రెడిషనల్ మీడియా న్యూస్ ఛానల్స్. సో దట్ ఈస్ వై దే హైలైట్ దోస్ కైండ్ ఆఫ్ ఇష్యూ. ఆ సియాగోయల్ దొబ్బే దగ్గర వాడే ఆ సియాగోయల్ని దొబ్బేసి ఉంటే అంత న్యూస్ రాకపోయేది. ఎందుకంటే మెన్ కమిటింగ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ఈస్ కామన్, ఉమెన్ కమిటింగ్ వైలెన్స్ అగేన్స్ట్ మెన్ ఈస్ వెరీ వెరీ రేర్. That is why it deserves so much views. అర్థమైందా? సో ఎనీవేర్ traditionally we are used to the setup where men are known for committing violence against women, but women rarely do commit. సో women అట్లాంటివి చేసినప్పుడు చాలా హారిఫిక్ గా అనిపిస్తుంది అనమాట. సో దానికి స్ట్రేంజ్ అనిపిస్తుంది కాబట్టి దానికి వ్యూవర్షిప్ కూడా వస్తాయి కాబట్టి అట్లా లేపుతా ఉంటారు అనమాట.
సో పాలియాండ్రీలో కూడా there is తోడా ట్రైబ్, తోడా ట్రైబ్ ఆఫ్ నీలగిరీస్ లో ఉండే తోడా ట్రైబ్, TODA. And I've told you Hatti tribe, HATTI, Hatti, Jaunsari tribe in Uttarakhand. So next is polyandry ఎందుకు వచ్చిందంటే బేసిక్ గా హిల్ రీజన్స్ లో అగ్రికల్చరల్ ఫార్మింగ్ అనేది చాలా టఫ్, యూ నీడ్ మల్టిపుల్ పీపుల్. అది ఒకటైతే పాలియాండ్రీ ఉన్నది కూడా ఎందుకంటే ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ జరగొద్దని.